ఏంటి మనీ మొన్న అరిచేశారు? నువ్వు మనిషివా? జంతువా? నాగమణికంఠ మీద అసలకి? అసలు మనీకి అంత కోపం ఎందుకొచ్చింది మీకు? కోపం గాదు. వాళ్ళు చెప్పాడు మీరు తిట్టాలి. మీరు ఇలా తిడితేనే ఒక్కసారి మాకు ఆ ఫైర్ చూపించండి. ఆ! సో, అప్పుడు నేను మణికంఠకి తిట్టలేదు కరెక్ట్‌గా. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఒక పర్సన్‌కి తిట్టానంతే. ఓకే. సో, మణికంఠ ఏమని తిట్టారు? అంటే జస్ట్ ఊరికే చెప్పా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో. మణికంఠకి మెయిన్ ప్రాబ్లమ్ స్క్రిప్టా అది ఆ! గూడా? ఆ! అది గూడా స్క్రిప్టా? అది కూడా కాదు. ఓన్లీ అదే మాత్రమే స్క్రిప్ట్. ఓకే. సో, మణికంఠకి మెయిన్ మణికంఠకి యాక్చువల్ శత్రువులు అక్కర్లేదు. ఆయనే. ఆయన ఓను చాలు. మణికంఠ ఈస్ ఆయన గేమ్స్ గాని ఇట్లాంటి స్ట్రాటజీ అస్సలు వాడలేదు. హ్మ్. వాటెవర్ హి ఈస్ డూయింగ్ హి ఈస్ జెన్యూన్ లైక్ థట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ చెప్పొచ్చు. హ్మ్. గానీ ఆ మైండ్ అట్లాంటి ఉంది హ్మ్. అబ్బాయికి. హ్మ్. హ్మ్. అది చెప్పొచ్చు. కానీ స్టెబిలిటీ అస్సలు లేదు. సో, ఓన్లీ మాత్రం ఆడియన్స్ జాలి మీద, ఆడియన్స్ సింపతి మీద బ్రతుకుతున్నారు అక్కడ. అంతేనా? అంతే. ఓకే. ఆ! సో, చెప్పేదంతా రియలా? ఫేక్ అది గూడా? కానీ దాంట్లో వాల్యూ ఏం లేదు మణికంఠ చెప్పిన మాటల్లో. ఓకే. ఏం లేదు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత ఆయన డిసగ్రీ చేస్తారు. ఓకే. ఆయన ఒక వేరే మాట చెప్తారు. హ్మ్. సో, హి ఈస్ వెరీ టాలెంటెడ్ యాస్ ఎన్ యాక్టర్. ఓకే. కానీ ఇంకా అబ్బాయికి అంత అంటే హిస్ ఏజ్ ఈస్ ఆల్సో 29. హ్మ్. ఆ మెచ్యూరిటీ రాలేదు. హి ఈస్ ఫాదర్. సో, ఆ మెచ్యూరిటీ ఇంకా రావాలి అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉండాలి డెఫినెట్‌లీ. అండ్ హి హాస్ టు హావ్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఔట్‌సైడ్ ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే. నెక్స్ట్. ఆ! ఓం. ఆ! సో, ఆ స్మైల్ ఆ! ఆదిత్యం అంటే ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. ఓకే. సో, అందరూ మెచ్యూర్ లేదు గాబట్టే మెచ్యూర్ ఉన్న ఒక అబ్బాయిని పంపారు. అదే కదా! థాంక్ యూ రోషన్ గారు. ఆ! సో, ఆదిత్యం అంటే ఇంకా మెచ్యూర్ పర్సన్ ఇన్ ద హౌస్. ఓకే. బట్ కొన్ని కొన్ని టాస్క్స్‌లో ఇంకా అంటే కొన్ని కొన్ని చోట్ల ఇంకా గట్టిగా ఒపీనియన్ చెప్పలేకపోయారు. ఆ! కొన్ని కొన్ని టాస్క్‌లో ఇంకా మంచిగా ఆడొచ్చు. కానీ ఎందుకు అండ్ ఆడలేదు ఈ అబ్బాయి? ఆహ్, ఈ అబ్బాయికి అంటే ఈ అబ్బాయి పర్సనాలిటీ అలా మారింది లైఫ్‌లో. ఆ! అనుభవాలు వల్ల, ఏజ్ వల్ల. ఓకే. సో, కొంచెం అది ఒక స్పిరిచ్యువల్ సైడ్ గాని ఒక చూడటానికే యంగ్. ఆ! మైండ్ యెస్. యంగ్ గాదు. యెస్. సో, అదే ఆదిత్యం. ఆహ్, సో, ఈ అబ్బాయి గురించి? అరియు సార్. నాగ్ సార్ అంటే ఈస్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ హ్మ్. బిగ్ బాస్‌కి సోల్, బిగ్ బాస్‌కి కాన్షియన్స్ అంటే నాగ్ సార్. అండ్ ఐ యామ్ నాట్ క్వాలిఫైడ్ టు స్పీక్ ఆన్ హిమ్. అండ్ ఈస్ ఎ గ్రేట్ పర్సన్. సో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మందొచ్చేసారు గదా! పాత వాళ్ళంతా హ్మ్. 'మెహబూబు', హ్మ్. అమ్మాయి హ్మ్. 'రోహిణియా'? ఆ! హ్మ్. 'రోహిణి', 'రౌడీ రోహిణి' హ్మ్. చాలా మందొచ్చేసారు. హ్మ్. అంటే ఇప్పుడున్నోళ్ళలో దమ్ము లేదు, ఆడలేరు అని వాళ్ళని దింపారా? లేకపోతే అవును. రీజన్ అంటే ఏంటి దమ్ అసలకి? లేదు అంటే కాదు. కానీ అక్కడ ఏమైంది నేను చెప్పాను కదా! పాత ఫ్రెండ్‌షిప్స్ వల్ల హ్మ్. అక్కడ పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం లేదు. ఓహ్! మీరే ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళతో కంటెంట్ అవ్వట్లేదు అని. అవ్వట్లేదు. ఓకే. నాకు అక్కడ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పాను. మీలో ఉన్న ఫైట్స్ కూడా రియల్ కాదు. మీరు ఫైట్ చేస్తారు. మళ్ళీ 1 అవర్ తర్వాత హగ్ చేస్తారు. మళ్ళీ 1 అవర్ తర్వాత కలిసి మెలిసి అంటే అందరూ ఉంటారు. ఓకే. సో, మీ అందరికి పాత ఫ్రెండ్‌షిప్స్ కాబట్టి మీరు అలా యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆహ్, ఆ ఫ్రెండ్‌షిప్స్ వల్ల అక్కడ పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఓకే. అంటే జనాలు ఎప్పటి వరకు అంతాక్షరి బోరింగే. జనాలు ఎప్పటి వరకు అంతాక్షరి చూస్తారు. జనాలు ఎప్పటి వరకు ఆ జోక్ సెషన్స్ బ్యాడ్ జోక్ సెషన్స్ జనాలు ఎప్పుడు వరకు భరిస్తారు అది. ఓకే. సో, అందుకే వాళ్ళు 8 వైల్డ్ కార్డ్స్‌కి కూడా పంపించారు. అది 100% కరెక్టే. అక్కడ ఓకే. పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం ఏమీ లేదు. ఆ వెరైటీ ఏమీ లేదు. ఓన్లీ మాత్రం మణికంఠ తప్ప, ఆ మణికంఠ బిహేవియర్ తప్ప అక్కడ వెరైటీ ఏమీ లేదు. ఓహ్! మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు మేబీ 'బిగ్ బాస్' టైటిల్ గెలుచుకొనొస్తారేమో చూడండి. అవును. అవును. అదే అవ్వచ్చు ఇంకా. అది కూడా అవ్వచ్చు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదనే కదా! వాళ్ళని అది పంపారని కూడా చెప్తున్నారు. అవ్వచ్చు. అది కూడా అవ్వచ్చు. హ్మ్. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అందరూ పాత కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి అనుభవం కూడా ఉంది. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. బిగ్ బాస్ గేమ్‌కి ఎలా ఆడాలి. ఓకే. సో, ఆ అనుభవం కూడా ఉంది. బట్ అక్కడ నబీల్ అండ్ సీత వాళ్ళు టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నబీల్, సీత. 'సీత.' నబీల్, సీత అండ్ ఈ మణికంఠ వేవ్ తగ్గకపోతే మణికంఠకి కూడా ఒక ఛాన్స్ ఉంది. అంతేనా? లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ గారు ఎలా గెలిచారు లాస్ట్ ఓకే. ఇయర్. హ్మ్. సో, ఆడియన్స్ అంటే జనాలు దేవుడు గదా! వాళ్ళు ఎవ్వరికి ఎవ్వరికి వరం ఇస్తే ఓకే. సో, మణికంఠకి ఒక ఔట్‌సైడ్ ఛాన్స్ ఉంది. అది నాకు అనిపించింది. హ్మ్. హ్మ్.